ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం యావ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డకి తెలిసినటువంటి కథే. అలాంటి తండ్రి యెహోవా పాతనముందున కాలంలో మానవుని సృష్టించారు. సృష్టించిన తర్వాత ఈ యొక్క మానవుడు ఫలభరితమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాడు. మానవుడు ఫలభరితమైన జీవితం జీవించట్లేదు. కొత్త నిబంధన కాలంలో ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించారు. ఎందుకు శపించారు? ఆ యొక్క అంజూరపు చెట్టులో ఫలాలు లేవు. అంజూరపు చెట్టు యేసుక్రీస్తు ప్రభుల వారిని మోసగించింది. అందులో ఫలాలు ఉన్నాయని చూశారు, కానీ ఫలం లేదు. మానవుడి యొక్క జీవితంలో కూడా ఫలాలు ఉంటాయని చూస్తున్నాడు, కానీ ఫలాలు లేవు. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని, మీలో కొంతమంది కొన్ని సందేహం రావచ్చు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు కదా, ఆయన ఎందుకు ఆకలిగొని ఉన్నాడని. నిజమే, ఆ సందేహం రావడం మీకు మంచిదే. ఎందుకంటే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడే. కానీ ఆయన మన నశించుచున్న మనందరి జీవితాల కొరకు ఆయన మానవుని యొక్క స్వభావంతో ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన యొక్క శరీరంలో మానవుని యొక్క అట్రిబ్యూట్ ఆపరేట్ అవుతున్నట్లుగా చూస్తున్నాం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరకనేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము అని అక్కడ రాయబడి ఉంది. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు. అయితే ఆ అంజూరపు చెట్టును పాలస్తీనా దేశంలో రోడ్డు ప్రక్క నాటుతారు. దీని ఇంట్లలో పెంచరండి. అయితే సృష్టిలో ఉన్న చెట్లన్నింటినీ మనం గమనిస్తే ముందుగా ఆకు వస్తుంది, తర్వాత ఫలం వస్తుంది. కానీ ఈ యొక్క అంజూరపు చెట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ముందుగా ఫలం వస్తుంది, తర్వాత ఆకు వస్తుంది. ఆకు ఉందంటే పూర్తిగా పరిపక్వమైన ఫలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముంది? ఆకుంది. ఆకులు ఉన్నాయంటే అర్థం ఏంటి? అంజూరపు ఫలాలు ఉన్నాయని. కాబట్టి దాని యొద్ద ఏమైనా దొరకనేమని యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు. అయితే దాని వద్ద ఏమున్నాయంటే ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మోసగించినట్లుగా చూస్తున్నాం. నాలో ఆకులు ఉన్నాయి, నాలో ఫలాలు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి చూపించింది. అయితే దాని యొద్ద ఏమైనా దొరకనేమో అని దాని యొద్దకు వెళ్ళి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. అయితే అది అంజూరపు చెట్ల పండ్ల కాలం కాదు. అంజూరపు చెట్ల పండ్ల కాలం కానప్పుడు అది ఎలా ఉండాలి? ఆకులు లేకుండా ఎండిపోయి ఉండాలి. కానీ ఆకుడు చూపిస్తుందండి. ఇప్పుడైతే అది యేసుక్రీస్తు ప్రభుల వారిని మోసగించిందో ఒక కార్యం చేశారండి. చదవండి. అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు కాక అని చెప్పిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. మీరు అనుకోవచ్చు, అయ్యో యేసుక్రీస్తు ప్రభుల వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు, పచ్చగా ఉంది కదా, బతికుంది కదా, కానీ బతుకున్న దాన్ని, పచ్చగా ఉన్న దాన్ని ఎందుకు నాశనం చేశారంటే ఆది మానవుడైన ఆదాముని మనం చూస్తే అక్కడ ఏ ఫలం చేత మోసగింపబడ్డాడో అక్కడ రాయబడలేదు. కానీ ఏ చెట్టు యొక్క ఆకులు కచ్చనాలుగా చుట్టుకున్నాడండి? ఏ చెట్టు ఆకులు? అంజూరపు చెట్టు ఆకులు కచ్చనంగా చుట్టుకున్నాడు. అంటే ఇదే అంజూరపు చెట్టు ఆది మానవుడైన ఆదాముని మోసగించింది. అయితే అప్పుడు ఆదాము చేయవలసినటువంటి పని ఏంటంటే, నీవు మమ్మల్ని మోసగించావు కనుక నీవు చనిపోవాలని అక్కడ శపించాలండి. కానీ ఆది మానవుడు చేసినటువంటి పని ఏంటంటే దాని దాసోహమై పాపాలు చేస్తూ జీవించాడండి. ఆజ్ఞాతి క్రమమే పాపం. కనుపటాదమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మోసగించి లోపరుచుకుందామని చూసింది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశారండి? దాన్ని వేళ్ళు మొదలుకొని ఎండిపోయేటట్టు శపించేసినట్లుగా చూస్తున్నాం. అలాగే నీ యొక్క జీవితంలో ఏ సమస్యని, ఏ వ్యాధి, ఏ ఇరుకు ఇబ్బందులు దేవునికి
శపించమంటున్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డల యొక్క పరిస్థితి కూడా ఇంతే. మేము భక్తి గలవారమండి, ప్రతి ఆదివారం మానుకుంటే సంఘానికి వెళ్తామండి, మేము పాస్టర్ గారిని పోషిస్తున్నామండి, మా సంఘంలో ఫ్యాన్లు మావేనండి, లైట్లన్నీ మావేనండి, పాస్టర్ గారు మాట్లాడే మైక్ మేము కుడిచ్చామండి, ప్రతిదీ చెప్తారు. అవే ఆకులు. 2 తిమోతికి అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివితే అక్కడ ఆకులేంటో రాయబడి ఉంది. ఎందుకంటే ఈ పౌలు గారు అభిషేకం పొందిన తర్వాత ఎన్నో సంఘాలకు ఆ యొక్క సువార్తను ప్రకటించారు కాబట్టి ఆ సంఘంలో ఉన్న విశ్వాసాల యొక్క మనస్తత్వాలు ఈయనకు అర్థమైపోయినాయండి. కాబట్టి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఎంతో చక్కగా ఈ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క మనస్తత్వాలను చెప్తున్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అందరూ. ఇక చాలండి, పైకి భక్తి గల వారి వలె ఉంటారండి. మేము భక్తి గలవారమండి, మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు, మేము సంఘానికి వెళ్తున్నాం, ఒక చర్చిలో మాకు మెంబర్షిప్ ఉందండి, ముత్తాతల కాలం నుండి ఆ సంఘానికి వెళ్తున్నాం అంటారు. అవే ఆకలండి. క్రైస్తవ పెద్ద యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితి అంటే పట్టణం అయినా బాగుంటుంది. పట్టణం దగ్గరికి వెళ్తే పట్టణం యొక్క పరిస్థితి ఎలా ఉందండి? ఆ యొక్క యెరూషలేం పట్టణాన్ని చూశాడు, చూసి దుఃఖపడి ఏడ్చి అని రాయబడి ఉంటుంది. పట్టణం యొక్క పరిస్థితి బాగోలేదు, బిడ్డల యొక్క పరిస్థితి బాగోలేదు. లేదు, తండ్రి ఇల్లు కదా, దేవాలయమైనా బాగుంటుందేమో అని దేవాలయానికి వెళ్ళాడండి. కానీ మందిరం యొక్క పరిస్థితి ఎలా ఉందండి? ఇదే పరిస్థితి అండి. అదే మార్కు సువార్త 11వ అధ్యాయం తీయండి. ముందుగా 15వ వచనం చదువుకున్నాం. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి, అక్కడ ఏమని రాయబడి ఉంది? క్రయ విక్రయాలు జరుగుతున్నాయంటండి. మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. దాన్ని దగ్గరుండి చేయించిన వారు ఎవరండి? ఆ దినమల్లో ప్రధాన యాజకుడైన అన్న ఏం చేస్తున్నాడు? అందులో ఆ యొక్క క్రయ విక్రయాల పార్ట్నర్షిప్ తీసుకుని క్రయ విక్రయాలు మందిరంలో చేయించడానికి ఒప్పుకున్నట్లుగా చూస్తున్నాం. అయితే ఈ రోజుల్లో క్రైస్తవ బిడ్డలు ఎలా ఉన్నారండి? దేవుడు మోసగిస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు, మా సంఘంలో ఆకులు ఉండమండి, కొత్త గొప్ప విశ్వాసంగా ఉన్న వాళ్ళు ఉంటారు, చాలా అందంగా ఉంటుందండి, ప్రపంచంలో ఏ సంఘం ఎలా ఉండదండి, ఏ సంఘం కూడా పాస్టర్ గారికి అలా సహకరించే సంఘం ఉండదండి అనుకోవచ్చు. కానీ మందిరాలు కేవలం ఆరాధించుకునే స్థలాలు మాత్రమే. కానీ ఆయన చేతులతో ఆయన స్వరూపంలో మలుచుకున్న ఈ యొక్క హృదయంలో ఆయన నివాసం ఉండాలని ఆశపడుతున్నాడు. ఈ యొక్క హృదయం ఎలా ఉంది? క్రయ విక్రయాలతో నిండి ఉంది. క్రయ విక్రయాలు మేం చేయట్లేదండి, వేరే వాళ్ళు వచ్చి పెడుతున్నారు అనుకుంటున్నారా? అక్కడ ప్రధాన యాజకుడు ఒప్పుకున్నాడు, ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావు, నీ యొక్క హృదయంలో క్రయ విక్రయాలు ఉంటున్నాయంటే. ఈ క్రయ విక్రయాలు మన హృదయంలో ఉండకూడదు, మన సంఘంలో ఉండకూడదు, మన సమాజంలో ఉండకూడదు. అక్కడ ఏమైందంటండి? క్రయ విక్రయాలు ఉన్నాయంటండి. అయితే వాటిని ఏం చేశారో మనం ఓసారి చదివితే 17వ వచనం, ఈ మందిరం యొక్క స్టేటస్, ఈ యొక్క మందిరం యొక్క విలువను మనం చూస్తే 17వ వచనం, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని. ఈ యొక్క మందిరం ప్రార్థనా మందిరం, ఈ యొక్క మందిరం పరిశుద్ధమైన మందిరం, ఈ యొక్క మందిరం పవిత్రమైన మందిరం, అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారంటండి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ యొక్క హృదయం అనే సంఘాన్ని ఏం చేస్తున్నాం? ఆయన నీలో ఫలాలు ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ ఫలాలు లేవండి, ఫలాలు లేవు. ఆది మానవుడైన ఆదాము శపించలేదు, దానికి దాసోహం అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి దాన్ని శపించినట్లుగా చూస్తున్నాం. మళ్ళీ ఒకసారి అంజూరపు చెట్టు దగ్గరకు వద్దాం. 20వ వచనం, ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండట చూచిరి, దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక అన్నాడు. పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకున్న తర్వాత వచనాల్లో మనం ముందుకు ధ్యానించుకుందాం. అయితే వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండట చూచారంటండి. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారు? ఇక మీదట ఎన్నటికీ నీ ఫలములు ఎవ్వరూ తినుకుందురు గాక అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది?
ఎండిపోయి ఉంది. మాట విందా లేదా? అక్కడ ఎండిపోమని చెప్పారు, ఇక్కడ ఎండిపోయింది. నోరు లేని చెట్టు ఎండిపోయిందండి. ఈ రోజుల్లో సజీవమైన క్రైస్తవులు వినట్లేదండి మాట. నోరు లేని చెట్టు దేవుని యొక్క మాట వింది, క్రైస్తవులు దేవుని యొక్క మాట వినట్లేదు. అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నీ ఫలములు ఎన్నటికి నీ ఎవరును తినుకుందురుగాక అని చెప్పారు. మందిరం యొక్క పరిస్థితి ఎలా ఉంది? అయితే ఎందుకు ఈ యొక్క చెట్టుని శపించారంటే మీరు అనుకోవచ్చు, ఆ చెట్టుని ఫలాలు వచ్చేలా చేయొచ్చు కదా అని. ఎందుకు శపించారంటే అప్పుడు వారికి అపోస్తలైన శిష్యులకి విశ్వాసం అంటే ఏంటో తెలీదు. దేవుడు తానే నడుస్తున్నారు, దేవుడు తానే ఉంటున్నారు, దేవుని వెనకాల ఉంటున్నారు, దేవుడు తా నివాసం ఉంటున్నారు, కానీ విశ్వాసం అంటే ఏంటో తెలియదు. కేవలం మేము దేవుని యొక్క శిష్యులం అన్న పేరు మాత్రమే, కానీ విశ్వాసం అంటే ఏంటో తెలియదు. మీరు ఇలా విశ్వాసం ఉంచితే దీన్ని ఇలా చేయగలరని ఆయన యొక్క పవర్ ని డెమాన్స్ట్రేట్ చేసి చూపించినట్లుగా చూస్తున్నాం. ఎవరైనా ఈ కొండని చూసి నీ వద్దబడి సముద్రంలో పడవేమని చెప్పితే తన మనసులో తాను చెప్పినది జరగనని వాడు సందేహింపక నమ్మినాడలా అది జరుగునని మీతో చెప్పుచున్నాను. ఏ బండలాంటి యొక్క సమస్య అవని, ఏ బండలాంటి అనారోగ్యత అవని, ఎప్పుడైతే నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేమంటే, నువ్వు నా జీవితంలో నుండి వెళ్ళిపోమంటే దాని వేళ్ళు మొదలుకొని మనము ఎండిపోయేలా శపించాలి. ఆయన యొక్క వాక్కులో ఉన్న శక్తి మన యొక్క వాక్కులో కూడా పెట్టాడు, కానీ మనం ఏం చేయట్లేదు, ఉపయోగించట్లేదు. ప్రతి ఫెసిలిటీతో మానవుడిని తయారు చేశారు, కానీ మానవుడు దాన్ని ఉపయోగించుకోవట్లేదండి. ఈరోజు ఒకవేళ నువ్వు మోసగిస్తున్నావేమో, పైకి భక్తి గలవారు వలె ఉండి ఆయన చూస్తున్నాడు. అమ్మ భక్తి గలవారు, అమ్మ సంఘం ఉంది, సంఘంలో ఆత్మలు ఉన్నాయి అంటే ఫలం ఉంటుందని వస్తున్నాడు, కానీ ఆకులు తప్ప, భక్తి గల జీవితం పైకి తప్ప మరేమీ కనపడట్లేదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితం ఎలా ఉంది? ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన జీవితాన్ని మార్చుకుంటున్నామా? ఆశీర్వాదమును శాపము మన ఎదుర్కొంటానే ఉంది. దేన్ని కోరుకుంటున్నాం? మన యొక్క చాయిస్ ఏంటి? ఫలభరితమైన జీవితం కోరుకుంటే ఆశీర్వాదం ఉంటుంది. లేదు నేను ఫలించను, ఆకులు మాత్రమే చూపిస్తానంటే శాపం ఉంటుంది నీ యొక్క జీవితంలో. ఎందుకంటే యోహాను సువార్త 3:10 ఏమని రాయబడి ఉంటుందండి? గొడ్డలి చెట్లు వెన్న ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడును. అలాగే నువ్వు కూడా ఎప్పుడైతే ఫలింపవో అగ్నిలో పారవేయబడతావు. కాబట్టి మనం ఎప్పుడైతే ఫలిస్తామో, ఆత్మ ఫలాలు ఏంటంటే గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 5:22 ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఈ ఆత్మ ఫలములు అన్ని ఎప్పుడైతే మనం ఫలిస్తామో మనందరి మీద ఆశీర్వాదం కుమ్మరించబడతాం. ఈరోజు మనం ఏం తీర్మానం చేసుకుంటున్నాం? నేను ఫలించాలి, ఫలభరితమైన జీవితం జీవించాలని తీర్మానం చేసుకుంటున్నావా? లేకపోతే నేను ఆకులు ఇలాగే చూపించి నాశనం అయిపోతానని తీర్మానం చేసుకుంటున్నాం. ఇన్ని ఉదాహరణలు మనం చూసాం. ఇప్పటికీ మన జీవితం మారకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఫలిస్తే ప్రభు మనందరినీ నిశ్చయంగా ఆశీర్వదించేది. అటువంటి దండకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డ ఫలించగలట్లు సహాయం చేయమని అర్చున్నాను ప్రభా. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దైవ సేవకుడు రావాలి, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క దైవ సేవకురాలు రావాలి ప్రభా. ఒక్కొక్క కుటుంబంలో దైవ సేవకులు ఎప్పుడైతే ఉంటారో మొత్తం వాళ్ళంతా రక్షింపబడతారు ప్రభా. ఉద్యోగం మన యొక్క ఇంటిలో, మన యొక్క కుటుంబంలో, మన యొక్క సంఘంలో, సమాజంలో కుమ్మరించబడుతుంది. ఉద్యోగం ఎప్పుడైతే ఉందో ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చటనందవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వింటున్న ప్రతి బిడ్డకి దయచేయమని అర్చున్నాడు ప్రభు. ఈ యొక్క వాక్యం వారి హృదయంలో చచ్చుకుని నూరంతలుగా ఫలింపజేయమని అర్చున్నాడు ప్రభు. వారు ఆత్మీయ అభివృద్ధి పొందగలట్లు సహాయం చేయమని ఆశీర్వదించమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి క్రమంలో భద్రపరచమని యేసు నామములో అర్చున్నాం తండ్రి.